తిరుపతి నగరం ఈ రోజు పసుపుమయమైంది. మంత్రి నారా లోకేష్ పర్యటనతో టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వెల్లివిరిసింది. ఎక్కడ చూసినా జై తెలుగుదేశం నినాదాలు, ఘన స్వాగతాలతో లోకేష్ పర్యటన సాగింది. తిరుచానూరులోని ఎంఎన్ఎం సర్కిల్ వద్ద మంత్రి నారా లోకేష్ కు టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీ గజమాలతో ఘన స్వాగతం పలికారు. ఎంఎన్ఎం సర్కిల్ నుంచి ఎన్టీఆర్ క్రికెట్ స్టేడియం వరకు భారీ స్కూటర్ ర్యాలీ నిర్వహించారు. వందలాది స్కూటర్లు, వేలాది కార్యకర్తలతో తిరుపతి వీధులు మారుమోగాయి. కార్యకర్తలకు అభివాదం చేస్తూ ప్రజలను ఆత్మీయంగా పలకరిస్తూ ముందుకు సాగిన మంత్రి నారా లోకేష్ జిల్లాలో క్రీడా అభివృద్ధికి శ్రీకారం చుడుతూ గొల్లవానికుంటలో 1,20,00,00,000తో నిర్మించిన ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో క్రికెట్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, బ్యాడ్మింటన్, ఆర్చరీ వంటి విభిన్న క్రీడలను అకాడమీలు ప్రారంభించారు. ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో క్రీడాకారులతో కలిసి క్రికెట్ ఆడారు మంత్రి లోకేష్. ఆ దృశ్యాలు అక్కడున్న వారిని ఎంతో ఉత్సాహపరిచాయి. తిరుపతిలో మంత్రి నారా లోకేష్ పర్యటన టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.